చూసుకోవాలి కదా అమ్మాయి, నేను చూస్తున్నాను కదా. నేను చూడ్డానికే వచ్చా, అన్ని సామాన్లు వచ్చాయా లేదా అని. అది బయటికి తీసి కూడా చూడొచ్చు. ఏంటో పార్సల్ ఓపెన్ చేయగానే ఫాస్ట్గా చూసేయాలనిపిస్తుంది. అది హ్యూమన్ నేచర్. సారీ ఏజెంట్. అయ్యమ్మయ్య, కొత్త కేసులు ఏమొచ్చారా? మన టింకు గడి క్రికెట్ బ్యాట్ కనిపించలేదంట. ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, వాళ్ళ నాన్నే దాచుంటాడు. బీరో పైన చూసుకోమని 300 తీసుకో. ఆ, సరే. మన సుశీల పిన్ని ఇంట్లో రోజు చెప్పులు పోతున్నాయంట. ఆ చెప్పుల స్టాండ్ ఇంటి బయట కాకుండా ఇంటి లోపల పెట్టమను. ఆ, సరే. ఎంత అడగాలి? దీనికేం తీసుకుంటావురా, సలహాయేగా, వదిలే. డిటెక్టివ్లు డాక్టర్లు ఊరికే సలహాలు ఇవ్వకూడదు ఏజెంట్. ₹1 కూడా వదలవారా? ఎగ్జామ్లో క్వశ్చన్సే చాయిస్ వదలను. దానివల్ల వచ్చిన నాలెడ్జ్తో సంపాదించిన రూపాయి ఎలా వదులుతా? సరే, చిన్న చిన్న కేసులన్నీ నువ్వు చూసుకో, నా వరకు తీసుకురాకు. అయ్యమయ్య, మన లాస్ట్ మంత్ అకౌంట్స్ చెప్పు. మనకు వచ్చిన కేసులు, మన రూమ్ ఖర్చులు అన్నీ పోగా లాస్ట్ మంత్, దాని ముందు మంత్ మిగిలిన 1000, ఈ మంత్ 1000, మన దగ్గర ఉన్నాయి 2000, మొత్తం కలిపి 4000. 2000 పెట్టి టేబుల్ తీసుకున్నాం, కస్టమర్ చేరికి మన చేరికి మధ్యలో. చూసేవారా అమ్మాయి, మనం ఈ టేబుల్ కొనడానికి 3 నెలలు పట్టింది. కానీ నేను సొంతంగా ఆఫీస్ తీసుకొని ఒక మంచి సూట్ వేసుకొని అలా బ్రీఫ్ కేస్తో ఒక కాస్ట్లీ కార్ నుండి బయటికి దిగి అలా దిగుతూ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ నాకు సెల్యూట్ కొడితే ఆ ఫీల్ వేర్రా, ఆ ఫీల్ వేరు. 48 years 3 months ఏజెంట్. ఇంకో 3 days అటో ఇటో. దేనికది? మన టేబుల్ కొనడానికి 3 months పట్టింది. మీరు చెప్పినవన్నీ జరగాలంటే 48 years పట్టిద్దని చెప్తున్నా.